నా చిన్నప్పటి నుంచి పల్లెటూరులో గణేష్ నిమజ్జనం ఎలా ఉంటుందో తెలుసు. మొదటిసారి సిటీలో గణేష్ నిమజ్జనం చూస్తున్నాను. అక్కడికి ఇక్కడికి నేను చూసిన తేడా అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా ఊర్లో గణేష్ నిమజ్జనం అంటే వినాయకుడిని నిండా పూలతో అలంకరించేస్తారు. వినాయకుడితో పాటుగా స్వామి కూడా వస్తారు. అదేనండి గుళ్ళో పంతులు గారు ప్రతి ఇంటి నుంచి టెంకాయలు, పువ్వులు, తాంబూలం ఇస్తుంటారు. అలా ఒకసారి ఊరంతా స్వామి వారిని ఊరేగించిన తర్వాత నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఎంతో ఘనంగా దేవుణ్ణి పూలతో అలంకరించి తీసుకొస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న గణేష్ నిమజ్జనంకి వచ్చేద్దాము. రాత్రి 11 అవుతుంది అనుకుంటాను. డీజే సౌండ్స్ ఒక్కసారిగా ఎక్కువైపోయాయి. మా ఇంటి దగ్గర ఎప్పుడు సౌండ్స్ వస్తూనే ఉంటాయి, మ్యూజిక్ ప్లే అవుతూనే ఉంటుంది. ఇంట్లో ఉన్న గ్లాసెస్, విండోస్ అన్ని అదిరిపోతూ ఉంటాయి. కాబట్టి అలా సౌండ్స్ వస్తున్నప్పుడు మేము పెద్దగా పట్టించుకోము. అయినా ఎందుకో ఒకసారి బయటికి వెళ్ళి చూశాను. ఒక్కసారిగా నా కళ్ళు మొత్తం వెలుగుతో నిండిపోయాయి. ఆ వెలుగులో వినాయకుడిని చూస్తుంటే అసలు ఎంత బాగా అనిపించాడో. మా వారిని కూడా పిలిచి చూపించాను. ఆయనైతే అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పటికి మా చిన్నోడు కూడా మేల్కో ఉన్నాడు. ఆ సౌండ్స్ కి ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ దేవుణ్ణి పువ్వులతో అలంకరించకపోయినా చూడ్డానికి చాలా బాగా అనిపించింది. కానీ మన ఊర్లో లాగా టెంకాయి, తాంబూలం, పూజారి ఇవన్నీ ఏం లేవు. మగవాళ్ళు డాన్స్ వేస్తున్నారు, ఆడవాళ్ళు కోలాటం ఆడుతున్నారు. ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ గా ఉంది. ఎక్కడ కల్చర్ అక్కడ. వినాయకుడు మాత్రం ఎక్కడున్నా సూపర్. మీరు మాత్రం ఒక లైక్ చేసి వెళ్ళండి.